హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ చూద్దామండి. మనకి ఇండ్లు అయితే చాలా విశాలంగా అయితే వచ్చిందండి. బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా అంటే చాలా స్పేసెస్ గానే ఉంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నదో వీడియోలో క్లియర్ గా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఆల్రెడీ సేల్ చేసామండి. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరైతే తీసుకున్నారండి. వీళ్ళైతే ఓపెన్ స్లాబ్ చేస్తున్నాక మనకి ఈ బిల్డింగ్ చూపిస్తే వాళ్ళకి నచ్చినట్టుగా వర్క్స్ అయితే చేయించుకున్నారండి. వాళ్ళు ముందుగానే తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా ఎలివేషన్ కానీ లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా చేయించుకున్నారండి. ప్రెసెంట్ అయితే ఈ బిల్డింగ్ అయితే ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లా కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 30x54 అండి. విడ్త్ వచ్చి 30 అడుగులు, లోతు వచ్చి 54 అండి. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. టోటల్ గా ఇది 180 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్సర్ చూస్తే 3.7 సెన్స్ వరకు వస్తుందండి. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపల కంటే పార్కింగ్ ఏరియా ఫ్లోర్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా ఒక కార్ అయితే పెడుతుంది. ఒక కార్ పెట్టి 2 బైక్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. ప్లైన్ డిజైన్ లో సింపుల్ గా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే చూడొచ్చు. 7,000 డిజైన్ అయితే బాగుందండి. టోటల్ గా టేకుట్ అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ డోర్ కి తీసుకున్నారండి. మన కింద స్టెప్ కి అయితే టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ కి నార్త్ వెబ్స్ వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది 2.5 అడుగుల పైన అయితే ఉంటుంది. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండర్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కింద మోటార్ పాయింట్ కూడా వచ్చిందండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ గోల్ అయితే చెమ్మంపు రాకుండా టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే పంచాయతీ వాటర్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసుకున్న లోపలికి ఎంటర్ స్ట్రైట్ గా హాల్ వచ్చిందండి. మనకి ఇక్కడ ఇచ్చిన టైల్స్ 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. స్టోన్ డిజైన్ అయితే యూజ్ చేశారండి. ఇది వైట్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. వెట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు. గ్రౌటింగ్ కూడా పెట్టించారండి. మనకి హాల్ చాలా పెద్దదిగానే వచ్చింది. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12x21 అండి. విత్ వచ్చి 12 అడుగులండి, లోతు వచ్చి 21. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ఫ్లైన్ గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ సీలింగ్ లో యూజ్ చేసిన సీలింగ్ లో డిజైన్స్ కూడా బాగున్నాయండి. ప్లస్ మనకి హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ ఈ గోల్కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. పక్కనే పార్టీషన్ అయితే ఇచ్చారండి. మన కిచెన్ కి డైనింగ్ ఏరియాకి వెళ్ళి పార్టీషన్ అయితే చేయించారు. పార్టీషన్ డిజైన్ కూడా చూడొచ్చండి. వాల్ పార్టీషన్ టైప్ అయితే చేయించారండి. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా వుడ్ ఫినిష్ తో డెక్లబ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ అయిన వాల్ పేపర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. 3D ఎఫెక్ట్ లో అయితే తీసుకున్నారు. మంచి లుక్ అయితే ఉంది. అలాగే ఇక్కడ యూజ్ అయిన వాల్ లైట్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఫ్రెండ్స్, హాల్లో నార్త్ వైపు అయితే ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. లోపల గుమ్మాల కిటికీలు అన్ని కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అలాగే WPC విండోస్ అయితే తీసుకున్నారు. లోపలంతా కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. WPC విండోస్ యూజ్ చేశారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇక్కడ హాల్లో స్ట్రైట్ గా టీవీ నెట్ తీసుకున్న టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. కింద నుంచి టాప్ వరకు కూడా టీవీ నెట్ డిజైన్ అయితే చేయించారండి. మనకు పక్కన సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయి. స్టోన్ డిజైన్ అయితే యూజ్ చేశారు. వైట్ కలర్ డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో మనకి PVC సీట్స్ అయితే యూజ్ చేశారు. వాల్ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు. పైన చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. స్పాట్ లైట్స్ కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. కల్సన్ అయితే ఇంకా ఇవ్వాలండి. టీవీ నెట్ పక్కన ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ఈ సెల్ఫ్స్ కూడా చూడొచ్చండి. టోటల్ గా గ్లాస్ యూజ్ చేశారు. టీవీ నెట్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ప్లేస్ లో ఇన్వర్టర్ సెట్ చేసుకోవచ్చండి. అలాగే ఈ డోర్స్ కి బందులు కాకుండా ఇంజెస్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా ఈ ఫ్రేమ్ అంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. కింద రిమోట్స్ అయితే పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టీవీ నెట్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి. మనకి హాల్ కూడా చాలా పెద్దగా రావడం వల్ల టీవీ నెట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అలాంటి సోఫా సెట్ అయినా కూడా బాగా సెట్ అవుతుంది. మనకి ఎలాంటి టీవీ అయినా కూడా సెట్ అవుతుందండి. ఈజీగా 72 inches టీవీ కూడా బాగా సెట్ అవుతుందండి. టీవీ నెట్ పెద్దగా రావడం వల్ల. అలాగే హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కిచెన్ డైనింగ్ ఏరియా ఇచ్చారు కదా. ఈ పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ డైనింగ్ ఏరియా, కిచెన్, పూజ రూమ్ ఈ మూడు కలిపిన ఈ ప్లేస్ వచ్చి 12x15 సైజులు అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. పింక్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. సౌత్ వైపు కూడా డోర్ అయితే తీసుకున్నారు. పక్కనే పూజ రూమ్ అయితే ఇచ్చారండి.
మనకి ఇది ఓపెన్ కిచెన్ టైప్ అయితే చేయించారు. కిచెన్ లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. ప్లస్ ఇక్కడ యూజ్ చేసిన గ్రానైట్ డిజైన్ కూడా చూడొచ్చండి. అందరూ కూడా జనరల్ గా బ్లాక్ కలర్ యూజ్ చేస్తారు. మీరు అలా కాకుండా డిఫరెంట్ గా యూజ్ చేశారండి. దీనికి బార్డర్ కూడా యూజ్ చేశారు, వాటర్ అది కూడా బయటకు రాకుండా. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటికైతే మనకి హ్యాండిల్స్ కాకుండా డైరెక్ట్ ఛానల్ అయితే యూజ్ చేశారండి. గ్లాసీ ఫినిష్ తో సీట్స్ యూజ్ చేశారు. దీనివల్ల కిచెన్ లో మనకు చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నా కూడా ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఇక్కడ యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. మనం ఏమన్నా కుక్ చేసుకున్న ఐటమ్ ఉంటే ఈ ప్లాట్ఫామ్ దగ్గర పెట్టుకుని సర్వ్ చేసుకోవడానికైతే బాగుంటుందండి. డైనింగ్ ఏరియా పక్కన వచ్చింది కాబట్టి. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. కింద 3 బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ కూడా హ్యాండిల్స్ కాకుండా ప్రొఫైల్ ఛానల్ అయితే యూజ్ చేశారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే వచ్చిందండి. ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. మన కిచెన్ పక్కన పూజారం అయితే ఇచ్చారండి. పూజారం డోర్ కి అయితే మనకు నచ్చిన గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. అలాగే పూజారం డోర్ దగ్గర చిన్న సెల్ఫ్ కూడా ఇచ్చారండి పూజ ఐటమ్స్ పెట్టడానికి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. పూజారం కూడా పెద్దదిగానే ఇచ్చారండి. దేవుని పెట్టుకున్న వేరే ప్లాట్ఫామ్ కూడా చేయించారు. కింద కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక చిన్న కిటికీ అయితే తీసుకున్నారు. అలాగే లోపల కూడా పూజ ఐటమ్స్ పెట్టడానికి మనకు చిన్న సెల్ఫ్ అయితే చేయించారండి. ప్లస్ మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా టోటల్ గా 2 కూడా పెద్దగానే ఇచ్చారండి. అక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. మెయిన్ మన కిచెన్ లో సెల్ఫ్స్ రావడం వల్ల స్టోరేజ్ ఐటమ్స్ ఇలాంటివి పెట్టడానికి అయితే చాలా బాగుంటుందండి. సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ప్లస్ మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్ లో టోటల్ గా వాల్ టైల్స్ యూజ్ చేసాను. గోడలు కూడా చెమ్మైపు రాకుండా. అలాగే మనకు చుట్టువైపులో కూడా తిరిగే స్పేస్ అయితే ఉంది. అలాగే చుట్టువైపులో కూడా మనకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశాను. ఒకసారి సందులోకి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి. ఫ్రీగా అయితే తిరిగేంత స్పేస్ అయితే ఉందండి. చుట్టువైపులో కూడా 2 అడుగుల స్పేస్ అయితే ఉంది. వెస్ట్ అండ్ సౌత్ వైపు కూడా 2 అడుగులు అయితే ఇచ్చారు. అలాగే మనకు నార్త్ వైపు వచ్చి 2.5 అడుగుల పైన అయితే ఇచ్చారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ వస్తే అలా ఈస్ట్ వైపు నుంచి ల్యాండింగ్ కింద నుంచి వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుందండి. ఈ ప్లేస్ లో మనకి వర్క్ చేసి వెళ్ళిపోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. చాలా ప్లాన్ గా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇల్లు ఎక్కడ ఉందని అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడపాలెంలో అయితే ఉంటుంది. మనకి ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టాండ్ బస్ స్టాండ్ కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్ కి అయితే 3.5 to 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు, ముందే చెప్పాను కదా. అలాగే ఇక్కడ బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ బెడ్రూమ్ దగ్గర యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x15 అండి. విత్ వచ్చి 12 అడుగులండి, లోతు వచ్చి 15 అడుగులండి. మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగానే వచ్చింది. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు, మంచి డిజైన్ లో చేయించారు. అలాగే బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకైతే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే చేయించారండి. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. సీలింగ్ ఎడ్ వరకు తీసుకున్న పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఈ కబోర్డ్ లో ఒక విండో కూడా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లాంప్ సీట్స్ కూడా బాగున్నాయండి. హ్యాండిల్స్ కూడా మనకు డోర్ లో కలిసిపోయేలాగైతే చేయించారు. మనొకసారి ఈ డోర్ అయితే చూడండి. మనకి బయటకి డోర్లు కనిపించకుండా లోపలైతే బార్డర్ టైప్ లో అయితే చేయించారండి. ఇలా లోపలికి వెళ్ళినప్పుడు అయితే మనకు బాగా సెట్ అవుతుంది. లోపల కబోర్డ్స్ అన్ని కూడా సిమెంట్ అయితే చేయించారు. అలాగే మనకి ఆటో స్టాపర్స్ కూడా యూజ్ చేశారండి. దీనివల్ల మనకి డోర్స్ అవి గుద్దుకోవడం వల్ల అయితే కొంచెం చాలా తక్కువ అయితే ఉంటుంది. ప్లస్ మన ఇంట్లో లోపల యూజ్ చేయని కలర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్ డిజైన్ లో ప్లెయిన్ కలర్స్ యూజ్ చేశారండి. ఈ వాల్ కి అయితే రాయల్ ప్లే యూజ్ చేశారు. ఎల్లో కలర్ రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. గోల్డ్ ఫినిష్ అయితే ఉంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది. ఇక్కడైతే మనకు ఒక మిల్లర్ టైప్ అయితే ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకోవచ్చు. మనకు సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు కదా, చూసారు కదండి. అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.5x6 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ అండ్ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. ప్లస్ మన మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో సెకండ్ బెడ్రూమ్ ఇచ్చి ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x10 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ లో సౌత్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు గోడకైతే టోటల్ గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. దీని డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా వచ్చిందండి. మనకి ఈ బెడ్రూమ్ లో కూడా ఈ కర్నర్ లో డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసిన గ్లాస్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి దీనికి కూడా టోటల్ కబోర్డ్ అయితే చేయించారండి. పైన అయితే టోటల్ గా సీలింగ్ ఎడ్ వరకు చేయించారు. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అండి, కింద అయితే స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్ ల్యాంప్ సీట్స్ అయితే యూజ్ చేశారండి.
ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇక్కడ చూస్తే ఈ బార్డర్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ కబోర్డ్స్‌కి అయితే చాలా అందమైతే వచ్చిందండి. చాలా మంచిగా కనిపిస్తుంది. మనకు బెడ్‌రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఈ కబోర్డ్‌లోనే అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా. లోపల కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్‌రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x7.5 సైజులో అయితే ఇచ్చారు. లోపల వాల్ టెస్ట్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. బ్రాండెడ్ కంపెనీ సూట్స్ అండ్ ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. ఈ కార్నర్‌లో వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. పైన కూడా చిన్న మిర్రర్ అయితే యూజ్ చేశారండి. ఇంట్లో కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా చూడొచ్చు. 3 బెడ్రూమ్స్ కూడా 3 డిఫరెంట్ బెడ్రూమ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. మన హాల్ చూడండి చాలా విశాలంగా అయితే ఉంది. బెడ్రూమ్స్ కూడా అలాగే పెద్దగానే ఇచ్చారండి. టీవీ యూనిట్ పక్కనే రైట్ సైడ్ ఇచ్చారు కదా! గెస్ట్ రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 12x10 సైజులో అయితే ఇచ్చారండి. విడ్త్ వచ్చి 12 అడుగులండి, లోతు వచ్చి 10 అడుగులండి. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఈ గోడకు కూడా రాయల్ ప్లే అయితే తీసుకున్నారు. 3 బెడ్రూమ్స్ లో కూడా గోడలకు వచ్చి మనకు రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. ఇక్కడ నార్త్ వైపు సెంటర్ లో ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకు టోటల్ కబోర్డ్ అయితే చేయించారండి. మొత్తం కింద నుంచి సీలింగ్ వరకు కూడా కబోర్డ్ అయితే చేయించారు. వాల్డ్రోబ్ డిజైన్ అయితే బాగుందండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ యూజ్ చేసిన యాన్యులర్ డిజైన్స్ అయితే బాగున్నాయి. కింద అయితే స్లైడింగ్ డోర్స్ అండి. సేమ్ ప్యాటర్న్ లో 3 బెడ్రూమ్స్ లో కూడా ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్లబ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ 3 డోర్స్ అయితే తీసుకున్నారండి. పక్కనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దీనికి సపరేట్ గా అయితే చేయించారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ 3 కూడా స్పేసెస్ కానీ ఇచ్చారు. మెయిన్ 30x30 ఫేసింగ్ వచ్చింది కాబట్టి చాలా బాగా వచ్చిందండి. లోతు వచ్చి 54 అండి. 30x54 ఇది 180 గజాల్లో కట్టించిన 3 BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. 3 బెడ్రూమ్స్ లో హాల్లో కూడా మనకి ఏసీ పాయింట్స్ అయితే ఇచ్చారండి. మనం అయితే ఎక్స్ట్రా అయితే ఏమైనా చేయించుకునే పని అయితే లేదు. 3 బెడ్రూమ్ హాల్లో కూడా మనకి ఏసీ పెట్టుకున్న పాయింట్స్ అయితే వీళ్ళైతే చేయించారండి. ఫ్రెండ్స్ ఇంక ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే బిల్డర్స్ చెప్పడం బయట మార్కెట్లో ఎక్కువగానే చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 82 lakhs అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 82 లక్షలు అయితే చెప్తున్నామండి. ఎందుకంటే పక్క బిల్డింగ్ ఆల్రెడీ మనం సేల్ చేసి ఉన్నాం కాబట్టి బిల్డర్స్ ఏ ప్రైస్కి ఇస్తారో మనకు బాగా తెలుసు కాబట్టి మనకు బిల్డర్స్ కూడా బాగా తెలుసున్న గురించి మన ఛానల్ తరపు నుంచి వస్తే 82 lakhs అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, లైట్ గా మాట్లాడుకోవచ్చు. నెగోసిబుల్ అయితే ఉందండి. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఆల్రెడీ పక్క వాళ్ళకైతే మనం 80% వరకు బ్యాంక్ లోన్ అయితే చేయించామండి. పైకైతే వెళ్ళి చూద్దామండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన తర్వాత హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైట్లో కూడా ఉంటుందండి. మీరు ఇల్లు చూడడానికి వస్తే కొంచెం ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసి వస్తే మేమే దగ్గరుండి మీకు అయితే చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలని సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా ఇల్లులోనే కదండి, మీ సైట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ పొలాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూసిన వీడియో నచ్చే ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.